ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 123 ఆర్టికల్ కిందకు వస్తుంది. ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి? మామూలుగా బిల్లు పాస్ అవ్వాలంటే లోక్సభ, రాజ్యసభ బిల్లుని అప్రూవ్ చేసి ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇవ్వాలి. ఎప్పుడు ఒకవేళ సెషన్స్ అన్నవి ఉన్నప్పుడు, సెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు, మాన్సూన్ సెషన్, బడ్జెట్ సెషన్, సెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇలా బిల్ అన్నది ఒక అసెంబ్లీ నుంచి ఒక అసెంబ్లీలో పాస్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 2 సభాస్లో పాస్ అయిపోయి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అసెంట్ పొందాలి. ఇది మామూలు ప్రొసీజర్. ఒకవేళ సెషన్స్ లేనప్పుడు బిల్లు చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ టైంలో సెషన్స్ లేకపోతే ఎక్కడి నుంచని మనం ఎంపీస్ని గ్యాదర్ చేసి మళ్ళీ కూర్చోబెట్టి బిల్లు పాస్ చేసి ఇదంతా టైం ఉండదు కదా కొన్ని విషయాలలో. ఆ టైంలో లోక్సభ, రాజ్యసభ ప్రమేయం లేకుండానే డైరెక్ట్గా ప్రెసిడెంటే బిల్లుని పాస్ చేశాడనుకోండి, దాన్నే మనం ఆర్డినెన్స్ అంటాము. రైట్? ఇది బిల్లుని పాస్ చేసినట్లు కాదు, డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నట్లు, డైరెక్ట్గా అసెంట్ ఇచ్చినట్టు అనమాట. దీన్ని మనం ఆర్డినెన్స్ అని అంటాము. బట్ సమ్ టైమ్ బై దీస్ ఆర్డినెన్సెస్ కొన్ని మిస్యూజెస్ కూడా జరగవచ్చు. మ్యాక్సిమం పాజిటివ్స్ జరగచ్చు, కొన్ని మిస్యూజెస్ కూడా జరగచ్చు. కాబట్టి ఆర్డినెన్స్కి మనము కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ సెషన్స్ అనేవి జరుగుతాయి కదా, అప్పుడు ఈ ఆర్డినెన్స్ అన్నది ఉండదు. ఈ ఆర్డినెన్స్ అన్నది లోక్సభలో, రాజ్యసభలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్ అవ్వకపోతే ఇంతకుముందు ప్రెసిడెంట్ ఏదైతే తీసుకొచ్చాడో ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి టైం పీరియడ్ ఎంత అంటే ఆర్డినెన్స్కి 6 months 6 weeks. 6 months 6 weeks. క్లియర్? 6 months 6 weeks దాటిందే అనుకోండి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ బిల్ పాస్ కాకపోయినా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ బిల్లు సెషన్స్లో పెట్టి పాస్ అయిందంటే ఎస్, ఆర్డినెన్స్ అన్నది బిల్లుగా కంటిన్యూ అయ్యి పాస్ అయిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా ఆర్డినెన్స్కి సంబంధించినవి అంటే ఎస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి డీసీ వాధ్వా కేస్. డీసీ వాధ్వా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆర్డినెన్స్ అన్నది ఎమర్జెన్సీస్ టైంలోనే తీసుకొని రావచ్చు అని చెప్పింది. ఓన్లీ ఎమర్జెన్సీ కోసమే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండ్ ఎమర్జెన్సీగా ఏమైనా ఇంక్లూడ్ చేయాలి, దానికి ట్రూ నేచర్తో ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే మనకు ఆర్డినెన్స్ అన్నది ప్రెసిడెంట్ యూజ్ చేయొచ్చు అని డీసీ వాధ్వా కేసులో 1987లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకొక మెయిన్ కేసు ఏంటంటే ఆర్డినెన్స్కి సంబంధించిన కేసు కృష్ణ కుమార్ సింగ్ కేసు. ఇంకొక కేసు ఏంటంటే కృష్ణ కుమార్ సింగ్ కేసు 2017. ఇందులో ఏం చెప్పారంటే సరే ఇప్పుడు 6 months 6 weeks అయిపోయింది, తర్వాత మళ్ళీ సేమ్ అదే పర్పస్ మీద మళ్ళీ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ కొత్తగా జారీ చేస్తే అలా చేస్తూ పోతే ఆ బిల్లుని లోక్సభ, రాజ్యసభకి చేరకుండా ముందే ప్రెసిడెంట్ రీప్రొమల్గేషన్ చేసుకుంటూ వెళ్తే అది ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ కృష్ణ కుమార్ కేసులో. Repromulgation of ordinances is equal to fraud on constitution. This said in Krishna Kumar case 2017. This about the ordinance article, what is ordinance, what is the time period of the ordinance, and what are the two different important cases on ordinance. One is DC Vadva case 1987. Only emergency situations we can use the ordinances and president can create the ordinances. And second one is Krishna Kumar Singh case 2017. Repromulgation of ordinances is equal to fraud on constitution.